నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. దేశంలో అపోజిషన్ ఇండి కూటమిలో ఇంటర్నల్ వార్ ముదిరిపాకాన పడింది. కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న పాత గొడవలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ లీడర్ పినరయి విజయన్ను కౌగిలించుకోవడానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్ట్రైట్ గానో చెప్పడం ఇప్పుడు కూటమిలో ఒక పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీసింది. ఆయనతో నాకు పొలిటికల్ ఫైట్ నడుస్తోంది, నేను హగ్ చేసుకోలేను అంటూ రాహుల్ గాంధీ ఇంటర్నల్ మీటింగ్ లో చేసిన కామెంట్స్ తాలూకు ఆడియో లీక్ అవ్వడంతో లెఫ్ట్ లీడర్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ హగ్ ఫైట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడమే టార్గెట్ గా ఏర్పడిన అపోజిషన్ ఇండి కూటమిలో లీడర్స్ మధ్య లోపల ఎంతటి కోపతాపాలున్నాయో ఈ ఇన్సిడెంట్ క్లియర్ గా ప్రూవ్ చేసింది. జూన్ 8న జరిగిన ఇండి కూటమి ఇంటర్నల్ మీటింగ్ కు సంబంధించిన ఒక ఆడియో స్పీచ్ బయటకు రావడం సంచలనంగా మారింది. ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మన మధ్య పొలిటికల్ ఫైట్స్ ఉన్నాయి, కానీ నన్ను కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దగ్గరకు వెళ్లి ఆయన హగ్ చేసుకోమంటే నేను ఆ పని చేయలేను, అస్సలు చేయను కూడా, ఎందుకంటే ఆయనతో నాకు ప్రెసెంట్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది అని ఓపెన్ గా మాట్లాడారు. నిజానికి కేరళ పాలిటిక్స్ లో కాంగ్రెస్ సిపిఎం పార్టీలు ఆర్చ్ రైవల్స్, పరమ శత్రువులు. అక్కడ కంటిన్యూగా 2 టర్మ్స్ రూల్స్ చేసిన పినరయి విజయన్ను రీసెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దారుణంగా ఓడించి గద్దెదించింది. స్టేట్ లెవెల్లో కొట్టుకుంటున్నా నేషనల్ లెవెల్లో మాత్రం ఈ 2 పార్టీలు కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే రాహుల్ చేసిన ఈ హగ్ కామెంట్స్ అపోజిషన్ యూనిటీపై పెద్ద క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేశాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మా మధ్య ఎప్పుడూ హగ్ చేసుకునే అలవాటు లేదని, నార్మల్ గా కలిసినప్పుడు ఫార్మల్ గా నమస్కారం పెట్టడమో లేదా హ్యాండ్ షేక్ ఇచ్చుకోవడమో జరుగుతుందని చెప్పారు. అంతేకాదు 2018లో తను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని హగ్ చేసుకున్న విజువల్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఉన్నాయని గుర్తు చేశారు. నాకు హగ్ చేసుకోవడంపై ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ ఆ కామెంట్స్ వెనుక రాహుల్ గాంధీ చూపించిన పొలిటికల్ మెసేజ్, ఇండి కూటమిని ఆయన చూసే విధానం సరిగ్గా లేదు, అదే నన్ను బాధించిందని విజయన్ ప్రెస్ కు వివరించారు. ఈ ఇష్యూపై లెఫ్ట్ లీడర్స్ అందరూ కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ స్పందిస్తూ, విజయన్ను హగ్ చేసుకోమని రాహుల్ను ఎవరూ బ్రతిమలాడలేదని, ఫస్ట్ రాహుల్ గాంధీ విజయన్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం ఆపితే మంచిదని కౌంటర్ ఇచ్చారు. అటు పార్టీ ఎంపీ జాన్ బ్రిటాస్ కూడా ఇది కేవలం కౌగిలింతకు సంబంధించిన మ్యాటర్ కాదని, ఇండి కూటమి పాలిటిక్స్ నిజాయితీకి సంబంధించిన ఆ ఇష్యూ అని మండిపడ్డారు. ఇక సీనియర్ లీడర్ బృందా కారత్ అయితే రాహుల్ గాంధీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మాకెవరి దగ్గర నుండి హగ్స్ అవసరం లేదు, కమ్యూనిస్టులకు హగ్గులు అక్కర్లేదు, క్లియర్ పాలిటిక్స్ కావాలి, రాహుల్ గాంధీ నీ హగ్గులను మీ దగ్గరే పెట్టుకో, కానీ లోక్సభ ఎల్ఓపీగా పినరయి విజయన్ లాంటి సీనియర్ లీడర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే ఛాన్స్ అనుకుని రూలింగ్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఇండియా కూటమిపై ఓ రేంజ్ లో సెటర్స్ వేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా మాట్లాడుతూ, ఈ అపోజిషన్ బ్లాక్ అనేది కేవలం వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం పెట్టుకున్న అలయన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అని తేల్చేశారు. ఇక ఇండి కూటమిలో కేవలం డివిజన్ ఉంది తప్ప ఎలాంటి విషయం లేదు. ఈ కూటమి కేవలం పేపర్ల మీద మాత్రమే కనిపిస్తుంది తప్ప రియాలిటీలో లేదు. వీళ్ళంతా కేవలం ఒక ఫోటోషూట్ కోసమే దగ్గరకు రాగలరు, అంతేకాని వీళ్ళ దిల్ ఎప్పటికీ కలవవు అంటూ హిందీ డైలాగ్లతో షహజాద్ పునావాలా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఒక చిన్న కౌగిలింత గొడవ ఇప్పుడు దేశ పాలిటిక్స్ లో కూటమి ఐక్యతను నిలువునా చీల్చేస్తోంది.